విశ్వేశ్వరం విదిత విశ్వమనంతమూర్తిం నిర్ముక్త బంధనమపార సుఖాంబురాశిం శ్రీవల్లభం విమలబోధఘనం నమామి. యస్య ప్రసాదాదహమేవ విష్ణు మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం నిత్యం తాపత్రయార్తసంతస్తకశ్చిదుద్విగ్నమానసః సమాధి సాధనైర్యుక్త సద్గురు పరిపృచ్ఛతి అనాయాసేన యేనాస్మాన్ ముచ్యేయం భవబంధనాత్ తన్మే సంక్షిప్య భగవన్ కేవలం కృపయా వద. గురుర్వాచ సాధ్వీతే వచనవ్యక్తి ప్రతిభాతి వదామి తే ఇదం తదితి విస్పష్టం సావధానామనాశృణు. తత్వమస్యాది వాక్యోక్తం యజ్జీవ పరమాత్మనో తాదాత్మ్య విషయం జ్ఞానం తదిదం ముక్తి సాధనం. శిష్య ఉవాచ కో జీవః కః పరశ్చాత్మా తాదాత్మ్యం వా కథం తయోః తత్వమస్యాది వాక్యం వా కథం తత్ ప్రతిపాదయేత్. గురుర్వాచ అత్ర బ్రూమః సమాధానం కోన్యో జీవస్త్వమేవ హి యస్త్వం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాసి న సంశయః. శిష్య ఉవాచ పదార్థమేవ జానామి వాద్యాపి భగవన్ స్ఫుటం అహం బ్రహ్మేతి వాక్యార్థం ప్రతిపద్యే కథం వద. గురుర్వాచ సత్యమాహ భవానత్ర విగానం నైవ విద్యతే హేతుః పదార్థబోధో హి వాక్యార్థాపగతేరిహ. అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహః ఆనందరూపః సత్యః సన్ కిం నాత్మనం ప్రపద్యసే. సత్యానంద స్వరూపం ధీ సాక్షిణం బోధ విగ్రహం చింతయాత్మతయా నిత్యం త్యక్త్వా దేహాదిగం ధియం. ఇక్కడ దాకా వచ్చామండి. విచారణ ఇక్కడ దాకా వచ్చాను. అంటే ఎక్కడ దాకా వచ్చాం? నాయనా నీవు బుద్ధికి సాక్షివి, చైతన్య స్వరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి. ఈ దృష్టిని సదా నిలుపుకోను. మొట్టమొదట అభ్యాసం ఏం చేయాలయ్యా అంటే, నేను నామ రూప గుణ క్రియ నటనలు లేనివాడిని. ఏం లేవో చెప్తున్నాడు ముందు. ఏం లేవు నీకు? నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, క్రియ లేదు, నటన లేదు. ఎందుకని నీవు సర్వవ్యాపకుడవు. సర్వవ్యాపకుడికి నామం ఏం పెడదాం? రూపం ఏం చెప్దాం? ఏ క్రియలు చేస్తున్నాడని చెప్తాం? ఏం చేయడానికి లేదు అక్కడ. కాబట్టి పరిమితుడుగా ఉన్నంతసేపు, ఈ 5 చేత పరిమితించబడ్డంత వరకు నీవు జీవుడివే. ఈ 5 పరిమితులని గనక నీవు దాటగలిగిన నాడు, అనుభవ జ్ఞానంలో దాటగలిగిన నాడు జీవభావాన్ని విడిచిపెడతావు. అప్పుడు బ్రహ్మభావంలో స్థిరమవుతావు. మరి జీవభావం నుంచి బ్రహ్మభావంలో స్థిరమవ్వాలంటే ఏం చేయాలండి? మొదటి న్యాయం భ్రమర కీటక న్యాయం. అంటే అర్థం ఏం చేయాలి? ఆ భ్రమరం, కీటకం భ్రమరంగా తయారవడానికి ఝంకారం వింటూ వింటూ నాద ప్రభావం చేత ఎలా అయితే అది భ్రమరంగా తయారైందో అలాగ సదా నీవు బ్రహ్మాను చింతనం చెయ్యి. నేనెప్పుడూ సచ్చిదానంద స్వరూపుడనే, నేనెప్పుడూ చైతన్య స్వరూపుడనే, నేనెప్పుడూ సర్వవ్యాపకుడనే, నేనెప్పుడూ సర్వసాక్షి స్వరూపుడనే. నేను సర్వవ్యాపకుడను, సర్వసాక్షిని.
నాకెట్టి బంధములు లేవు. ఏం భావించాలండి? నాకెట్టి బంధము లేదు. ఎందుకని? సర్వవ్యాపకమైన గాలిని బంధించాలి అంటే ఎవరైనా బంధించగలరా? గుప్పిటలో ఆకాశాన్ని మోస్తానన్నట్టు ఎవడో. ఇప్పుడు గుప్పిట్లో ఆకాశం ఉన్నట్టా లేనట? ఉన్నట్టా లేనట? సర్వవ్యాపకమైన దాన్ని గుప్పిట మూయడం ఏమిటండి? అది ఎలా సాధ్యం? సాధ్యం కాదు కదా. కాబట్టి మానవుడు చెప్పేటటువంటి మాటలు తన గురించి చెప్పేవన్నీ గుప్పిట ఆకాశాన్ని బంధిస్తాను అనడంతో సమానమైనవాడు. ఏమయ్యా నువ్వేం చేయగలవో చెప్పు అని ఒక ఆయన ఇంటర్వ్యూలు అడిగారట. నేను చేయలేనిది అంటూ ఏమీ లేదండి, ఈ సృష్టిలో ఏదైనా చేయగలను అన్నట్టు. సరే అయితే గుప్పిట ఆకాశాన్ని బంధించి చూపెట్టమన్నట్టు. చేయగలుగుతాడంటావా? కాబట్టి నేను ఫలానాది చేయగలను, ఫలానాది చేస్తాను, ఐ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావే, అవన్నీ దేంతో ముడిపడ్డాయి? నామ రూప గుణ క్రియ నటన, ఈ 5టితో ముడిపడ్డాయి. ఎప్పుడైతే ఈ నేననే అహంకారం బలంగా ఉంటుందో, నేను పూజ ఎంతసేపు అయినా చేయగలను, నేను ధ్యానం ఎంతసేపు అయినా చేయగలను, నేను సమాజ నిష్టలో ఎంతసేపు అయినా ఉండగలను, నేను అదేమిటండి ఇది జలజ కాదు కాదు వాయుబంధనం, జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన ఇత్యాది విద్యలు ఎన్నో నేర్చాను. ఇలా ఏవైనా చెప్పుకోవచ్చు నువ్వు. కానీ ఇవన్నీ దేంతో ముడిపడ్డాయి? నేననే జీవభావంతో ముడిపడ్డాయి. గుర్తుపెట్టుకోవాలండి. ఇవేవి బ్రహ్మభావానికి పనికిరావు. ఆఖరికి 14 లోకాలు నీ కాలంటే చుట్టూ రాగలను నేను. జీవభావమే. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని విడిపించుకోవాలట. ఏ న్యాయంతో? మొదట భ్రమర కీటక న్యాయం, తర్వాత 2వ న్యాయం మరాళ న్యాయం. అంటే ఏది బ్రహ్మమో దాన్ని మాత్రమే పట్టుకోవాలి, ఆ ప్రాధాన్యతని మాత్రమే పట్టుకోవాలి, మిగిలినవన్నీ విసర్జన చేయాలి. అది మరాళ న్యాయం, 2వ న్యాయం. 3వ న్యాయం చెప్పండి చూద్దాం ఎవరైనా. 3వ న్యాయం కచ్చపి న్యాయం. 3వ న్యాయం ఏంటండి? కచ్చపి న్యాయం. సదా మీ గురువు గారు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? గురువు గారి సంకల్పాన్ని నువ్వు పట్టుకోగలగాలి, తెలుసుకోగలగాలి. ఆయన సంకల్పంతోనే నిన్ను ప్రేరేపిస్తాడు, సంకల్పంతోనే నీకు స్ఫురింపజేస్తాడు, సంకల్పంతోనే నిన్ను పరిణామం చెందిస్తాడు, సంకల్పంతోనే నిన్ను లక్ష్యానికి చేరుస్తాడు. కానీ ఆ సంకల్పాన్ని పట్టుకోవడం నీకు చేత కాలేదండి, అప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? అవదు. అంటే మీరు చెప్పిన మార్జాల కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం జీవభావం నుంచి ఆత్మభావానికి పనికొస్తాయే గాని బ్రహ్మభావానికి పనికిరావు. అర్థమైందండి? మనం ఇప్పుడు వాక్యవృత్తి ఎక్కడ మాట్లాడుకున్నాం? బ్రహ్మభావం. తత్వమసి మహావాక్యంలో ఇలా చూపెడతారు కదా, చిన్ముద్ర. ఇదేమిటిది? జీవభావం. ఇదేమిటి? ఆత్మభావం. ఇదేమిటి? బ్రహ్మభావం. ఈ మూడింటిని పక్కకు పెట్టాలి, పెడితేనే పరబ్రహ్మం అనే నిర్ణయం జరుగుతుంది. కాబట్టి బ్రహ్మభావంలో స్థిరం కాకపోతే నువ్వు పరబ్రహ్మాన్ని తెలుసుకోలేవు, నిర్ణయించడానికి వీలు కాదు. అందుకని జాగ్రత్తగా ఏ న్యాయం ఎక్కడ వర్తిస్తుందో తెలిసి వర్తించాలి. అర్థమైందండి? అందుకని బ్రహ్మభావానికి వర్తించే న్యాయం ఏమిటి? భ్రమర కీటక న్యాయం, మరాళ న్యాయం, కచ్చప కిషోర న్యాయం. 3వ న్యాయం ఏంటండి? కచ్చప కిషోర న్యాయం. కచ్చప కిషోరం అంటే తాబేలు పిల్ల. ఆ తాబేలు అక్కడెక్కడో సముద్రం మధ్యలో ఉంటుంది, అట్టడుగుని ఉంటుంది, కనీసం సూర్యరశ్మి కూడా సోకదు అక్కడ. ఈ తాబేలు పిల్ల సూర్యరశ్మి చేత గుడ్లు పదగబడి ఒడ్డు మీద ఉంటుంది, సరాసరి తల్లి అక్కడికి చేరిపోతుంది. అలా నీవు గురువు ఏ పరబ్రహ్మనిష్టలో అయితే ఉన్నాడో ఆయన సంకల్పాన్ని నువ్వు పట్టుకోగలిగిన నాడు మాత్రమే ఇది సాధ్యం. ఎవరికి వారు మిమ్మల్ని మీరు స్వాధ్యాయం చేయాలని నేను కూడా చెప్పాను. రోజు మీరు తప్పక చేయవలసిన యజ్ఞాలు 4 అంతర్ముఖ సాధనలు. అవి ఏమిటవి? జపయజ్ఞం, ప్రాణాయామ, ముందు ప్రాణాయామ యజ్ఞం, తదుపరి జపయజ్ఞం, తర్వాత స్వాధ్యాయ యజ్ఞం, తర్వాత జ్ఞాన యజ్ఞం. అర్థమైందండి? దాన్నే బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు. సరే, ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు గురువు యొక్క సంకల్పాన్ని తెలుసుకోగలిగినట్లయితే ఆయన సంకల్ప రూపేణ నీకు ఇప్పుడు స్ఫురింపజేస్తున్నాడు.
ఆయన ఇప్పుడు పూర్వ శ్లోకంలో ఏం చెప్పారు? భావించి దానిని నిత్యముగా నీ ఆత్మగా భావించి ధ్యానింపు. అంటే బుద్ధిని సదా ఆత్మభావంలో నిలబడమే ధ్యానం అంటే. ఇంకా మిగిలినవి కావు. అదేనంటే మిగిలినవన్నీ కింది స్థాయి. ఉత్తమమైన ధర్మాన్ని, ఉత్తమమైన న్యాయాన్ని, ఉత్తమమైన జ్ఞానాన్ని ఆచరించేటప్పుడు అధమమైనటువంటి వాటి ఆచరించకపోయినా నీకే రకమైనటువంటి పాపము గాని, అధర్మము గాని, అఘము గాని వాటిల్లదు. అర్థమేనండి? రూపాదిమాన్యత పిండస్తతో నాత్మా ఘటాదివత్ వియదాది మహాభూత వికారత్వాచ్చ కుంభవత్. శరీరము ఆత్మ కాదు, రూపము దాని వికార దోషము. కుండ రూపము మట్టి స్వరూపము అయినట్లు శరీరము ఆకాశాది పంచభూతకముల కార్యమై ఉన్నది. మట్టి ఏమిటట? పంచభూతాలు. కుండ ఏమిటట? పంచభౌతిక దేహం. అర్థమైందండి? పోలిక ఎక్కడ చెప్పాడు ఇప్పుడు? పంచభూతాలేమో మట్టి, పంచభౌతిక దేహమేమో కొండ. ఎవరు చేసింది? ఎవరెవరు చేస్తేనేగా మట్టి కొండ అయ్యేది. లేకపోతే మట్టి తనంతర తానే కొండ అవుతుందా? కులాలుడు, కుమ్మరివాడు ఉండాలి, ఉంటేనే అది అవుతుంది. ఎవరు వాడు? వాడు పరమాత్మ. కానీ ఇప్పుడు మన జీవితం అంతా దేని మధ్య జరిగిపోతుంది? అయితే కొండ, లేకపోతే మట్టి. అంటే ఈ రెండింటి దగ్గరే మన జీవితం అయిపోతుంది. పరమాత్మని మనం గుర్తించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. ఆ పంచభూతాలన్నంతటా వ్యాపించిన చైతన్యము, ఈ పాంచభౌతిక దేహం అనే కొండలో వ్యాపించిన చైతన్యము రెండు ఒకటే. అక్కడే చైతన్యం ఉందో ఇక్కడ కూడా ఆ వ్యాపకమైన చైతన్యం అదే ఉంది. కానీ ఆ చైతన్యాన్ని మనం గుర్తించలేకపోవడం వలన, పై రూపాదులను మాత్రమే గుర్తించడం వలన మనం బహిర్ముఖమైన జీవనంతోనే జీవితాన్ని ముగిస్తున్నాం. కాబట్టి మానవ జీవితాన్ని దేనికి ఉపయోగించాలట? రూపాన్ని పక్కకు పెట్టు, స్వరూపాన్ని పట్టుకో. ఏం చేయాలండి? రూపాన్ని విసర్జించాలి, స్వరూపాన్ని పట్టుకోవాలి. లక్షణత్రయం అని నిన్న మీకు ఒకసారి చెప్పే. ఏమిటంటే అది జహల్ లక్షణం, అజహల్ లక్షణం, జహర్ లక్షణం. దీన్ని లక్షణత్రయం అంటారు. ఈ లక్షణత్రయం ఎవరికైతే బాగా పట్టుబడుతుందో వాళ్ళు ఈ పనిని సులభంగా చేయగలుగుతారు. ఎందుకని? దాన్ని భాగత్యాగ నిర్ణయం అని అంటారు. ఏమంటారు కదండి? భాగత్యాగ నిర్ణయం. రెండు కలిసే ఉంటాయి. అంటే ఉదాహరణ రామకృష్ణ బోధామృతంలో పరమహంస గారు తేలిగ్గా చెప్తారు అన్నమాట భాగత్యాగ న్యాయం. ఒక చీమగారి ముందు మట్టి పంచదార కలిపి పోసామట. చీమగారు ఏం చేస్తారు? పంచదార పట్టుకెళ్ళిపోయి మట్టి వదిలిస్తుంది. దానికి ఉన్న జ్ఞానం నీకు ఉండక్కర్లేదా? ఆలోచించి చూడండి. అలాగే ఇంకో కథ కూడా చెప్తారు. అమ్మవారి దగ్గర, ఇప్పుడు అయ్యవారి దగ్గర, స్వామివారి దగ్గర ఇప్పుడు మీరు లడ్డూలు అక్కడ పెట్టారనుకోండి, మొట్టమొదట లడ్డూలు ప్రసాదంగా ఎవరు పుచ్చుకుంటారు? చీమలే. స్వామి ఎప్పుడు ప్రసాదం పెట్టినా ఈ చీమలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో, మేము మంత్రం పూర్తి చేసే లోపల వచ్చి చీమలు పట్టుకుపోతున్నాయి, ఏం చేయమంటారు స్వామి? అవి వచ్చే దారిలో గుప్పిడి పంచదార పోయివయ్యా అన్నారు. వచ్చే దారిలో పంచదార పోసేవాను అవి ఇక్కడ దాకా రావుగా. ఏ జీవి అనవసరంగా శ్రమ చేయదండి, మానవుడు తప్ప. అర్థమైందండి? ఎందుకని? మానవుడికి అపేక్ష బలంగా ఉంటుంది. పంచదార దొరికినా నాకు లడ్డూనే కావాలని లడ్డూ దాకా పోతుంది. ఆ అపేక్షయే జీవుడు. చీమకు లేదా అపేక్ష, కానీ మనిషికి మాత్రం బలంగా ఉన్నది. కాబట్టి ఇటువంటి జీవభావానికి సంబంధించిన అపేక్షలనన్నింటినీ విడిచిపెట్టి స్వరూపాన్ని మాత్రమే గుర్తించాలి. శిష్యవాచ అనాత్మా యది పిండోయముక్త హేతుబలాన్మతః కరామలకవత్ సాక్షాదాత్మానం ప్రతిపాదయ. శిష్యుడు గారు చూడండి ఎంత తెలివైన వాడు. శరీరము అనాత్మ అయినా అరచేతిలో ఉసిరికాయ వలె ఇక ఆత్మ ఏదియో సాక్షాత్తుగా ప్రతిపాదించు. ఈ డొంక తిరుగుడుగా నన్ను అది వదిలేయి, ఇది పట్టుకో, అది ఇది వదిలేయి, అది పట్టుకో, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఆ న్యాయం, ఈ న్యాయం, అట్టా పరిగెట్టు, ఇట్టా పరిగెట్టు, అదంతా భూమండలాల్లో తిరిగిరా, అన్ని చూసి రాకపోతే కుదరదు. ఎలా చెప్తావేటయ్యా బాబు? సూటిగా చెప్పు. అదేదో మనమైతే ఇలాగే అడుగుతాం. ఆయన మంచివాడు కాబట్టి గౌరవంగా అడిగాడు. ఏమడిగాడండి?
కరామలకవత్ సాక్షాదాత్మానం ప్రతిపాదయ. అంటే నిజంగా ఆత్మానుభూతి కలగడానికి సంసిద్ధమైనటువంటి అర్హత కలిగిన శిష్యుడు ఎటువంటి వాడయ్యా అంటే రెప్పపాటులోనే అందుకోగలుగుతాడు. మీ చేతిలో ఉసిరికాయ పెడితే ఉసిరికాయ గురించి తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుందట? ఎంత టైం పడుతుంది? రెప్పపాటే. కాబట్టి ఆత్మానుభూతిని పొందడానికి కూడా ఎంత టైం పడుతుంది? రెప్పపాటే. ఎప్పుడు నువ్వు సంసిద్ధుడై ఉంటే. అర్థమైందండి? దానికి ఏమిటి సంసిద్ధత? అనాత్మని బాగా గుర్తించాలట, త్యజించాలట. ఏం చేయాలండి? మీరు ఆత్మని గుర్తించే ప్రయత్నం చేయక్కర్లేదు. ఏం చేయాలండి? అనాత్మని బాగా గుర్తించాలట. గుర్తించి ఏం చేయాలి? త్యజించాలి. అర్థమైందండి? త్యజ దుర్జన సంసర్గం అన్నారు ఆయన. ఎవరు? వ్యాస భగవానుడు. ఏం చేయమంటారండి మానవుడిని అంటే? తేజసు దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం. ఇలా చెప్పుకొచ్చాడు ఆయన. పగలు రాత్రి తెలియకుండా పుణ్యం చెయ్యి, గుర్తించకుండా పుణ్యం చెయ్యి. భజ సాధు సమాగమం, ఎల్లప్పుడూ సాధువులతోనే కలిసి ఉండు. తేజ దుర్జన సంసర్గం, సాధువులు కాని వాళ్ళని వదిలేసేయి. సాధువు అవునో కాదో తెలుసుకోవాలంటే ఊరికే చూస్తే తెలిసిపోతుంది. అవునా కాదా? దుర్జనులు అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా ల్యాబ్ రిపోర్ట్ పట్టరండి, పరీక్షలు పట్టరండి, హార్ట్ బాగుందా లేదా, కిడ్నీ బాగుందా లేదా, మీరు దుర్జనులు అవునో కాదో రిపోర్ట్ పట్టరామంటే అక్కడి నుంచి రిపోర్ట్ ఎవరెవరు. అర్థమైందండి? నీ వివేకాన్ని ఉపయోగించి, నీ వైరాగ్యాన్ని ఉపయోగించి ఎవరు సాధువులో తెలుసుకుని వారితో కలిసి ఉండు. సాధువులు కాని వారితో సంసర్గాన్ని త్యజించు. సంసర్గం అంటే ఏంటి? మనసులో కలవటం. సంసర్గం అంటే ఏంటండి? మనసులో కలవటం. అంటే అర్థం ఏమిటంటే, రామకృష్ణ బోధామృతంలో ఒక ఉపమానం చెప్తారు. వెన్నని పట్టుకెళ్ళి హోమం గుండం పక్కన పెట్టామట. ఏమవుతుంది? అదేమిటి? దానిలో లోపల పెట్టలేదుగా, బయటే పెట్టాంగా. దాన్ని ఆహుతి సంసర్గం అంటారు. ఏమంటారండి దాన్ని? ఆహుతి సంసర్గ దోష నివారణార్థం వనస్పతి హోమం కుర్యాత్ అని వెళచేత హోమం చేయించేటప్పుడు ఒక కర్రపుల్ల మళ్ళా వేయిస్తాడు. ఎందుకంటే ఆ మంటంతా పక్కకు పోయిందట, ఆ వేడంతా పక్కకు పోయిందట. ఆ పక్కకు పోతుంటే ఈ హోత జాగ్రత్తగా చూసుకోవాలట. అందుకని ఈ ఆహుతి సంసర్గ దోషం ఎలా అయితే ఉంటుందో అలాగా మీరెవరినైనా సాధువులు కాని వాళ్ళని కలిసినట్లయితే ఆ మరక మనసు మీద పడుతుంది, ఆ మరక హృదయం మీద పడుతుంది. ఆ ప్రింట్. మీకు తెలిసిన దుర్జనుల పేర్లు చెప్పండి అన్నారు అనుకోండి, మీరు వెతుకుతారా లేదా? మనసులో ఇప్పుడు వెతుకుతారా? మీకు తెలిసిన సాధువుల పేర్లు చెప్పండి అన్నా కూడా అలా మనసులోనే వెతుకుతారు, లిస్ట్ అంతా తిరగేస్తారు. అంతేనా కదా? మీ జీవితంలో మీరు కలిసిన మహర్షుల పేర్లు చెప్పండి అన్నారు, అది వెతకాల్సిందే. వెతుకుతున్నారా లేదా? మరి అప్పుడు ఎక్కడ వెతుకుతున్నారు? మీ ప్రింట్లో, జ్ఞాపకాలలో వెతుకుతున్నారు. కాబట్టి ఎవరితో అయినా మీరు సంసర్గాన్ని గనక పొందినట్లయితే మానసికమైనటువంటి మాలిన్యం ఏర్పడుతుంది. అదేనండి. అదే సాధువులతో కలిశారనుకోండి, మీ మాలిన్యం పోతుంది. అంతే తేడా. దుర్జనులతో కలిస్తేనేమో ఆవరణ దోషం, విక్షేప దోషం, మల దోషం వృద్ధి చెందుతాయి. వాళ్ళు తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టరండి. ఎక్కడ? లోపల. మీరు ధ్యానం చేసేటప్పుడు బాగా గుర్తొస్తారు. హిరణ్యాక్ష, హిరణ్యకశప, రావణ, కుంభకర్ణ, కంస, శశిపాల, దంతవక్త్ర, చాలా మంది ఉన్నారండి. లిస్టు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి గురించి సినిమాలు చూడడం మొదలుపెట్టాడు ఈయన. అవతల దైవీ సంబంధమైన వాళ్ళు ఆకర్షించకుండా వీళ్ళు ఆకర్షించారు. దుర్యోధన, దుశ్శాసన, వీళ్ళు బాగా ప్రస్ఫుటంగా ఉండేది వాళ్ళ క్యారెక్టర్లన్నీ. అవన్నీ బలంగా ఉండేటప్పటికి చూసిన వాడిని ఏమి ఆకర్షించినాయంటే కృష్ణుడి క్యారెక్టర్ ఆకర్షించాల, దుర్యోధన క్యారెక్టర్ ఆకర్షించ. ఏమైపోతుంది? నిత్య జీవితంలో ఆ జ్ఞాపకాలనే మరలా నీవు పునరావృత్తి చెందించి అమలు చేసి వాళ్ళలాగానే తయారు. అందుకని దుర్జన సంసర్గం ప్రయత్నించి త్యజ దుర్జన సంసర్గం కురు పుణ్యమహోరాత్రం భజ సాధు సమాగమం త్యజ దుర్జన సంసర్గం. 4వ పని ఒకటి ఉందండి. ఏమిటో చెప్పండి? 4వ చెప్పండి. స్మర నిత్యం అనిత్యతాం. ఏంటండి అది? స్మర నిత్యం అనిత్యత. నువ్వు దేవుణ్ణి, అమ్మవారిని స్మరించు, అయ్యవారిని స్మరించు, విష్ణువుని స్మరించు, కేశవుని స్మరించు, సుబ్రహ్మణ్యుని స్మరించు, గణపతిని స్మరించు. ఇట్లా దేవతల పేర్లు చెప్పలేదండి ఆయన. స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యమో ఏది అనిత్యమో బాగా స్మరించు. ఇందులో అనిత్యాన్ని ఏం చేయాలి?
వదిలేసేయి, గుర్తించమాక. అసలు నిత్యాన్ని మాత్రమే స్మరించు, నిత్యాన్ని మాత్రమే గుర్తించు. అప్పుడు నువ్వేమైపోతావు? యద్భావం తద్భవతి, నిత్యుడివే అయిపోతావు. అప్పుడు ఆత్మస్వరూపుడివే. కాబట్టి ఎప్పుడైతే అంతటా నిత్యస్వరూపమైన ఆత్మని మాత్రమే గుర్తిస్తావో, అప్పుడు అనాత్మని త్యజించాలంటే ఎక్కడ బయటపడేద్దాం? ఇప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు? అనాత్మని త్యజించమన్నాడు కదా. ఇప్పుడు అనాత్మని త్యజించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దీనంతా పట్టుకెళ్ళి ఎక్కడో పడేయాలి. ఇప్పుడు ఎట్లా పడేస్తావు? అలా పడేయడానికి వీలు కాదే. ఎందుకంటే వరదంతా అనాత్మే, జగత్తంతా అనాత్మే, ప్రపంచం అంతా అనాత్మే, సృష్టి అంతా అనాత్మే అమ్మా. ఎప్పుడు ఎప్పుడు నీకు బ్రహ్మనిష్ట కలిగితే, నీవు జీవభావంలో ఉంటే కనబడేదంతా ఏమైంది? అనాత్మే. అనుభూతం అయ్యేదంతా ఏమిటి? అనాత్మే. నువ్వు జీవభావంలో నుంచి బ్రహ్మభావంలో స్థిరపడ్డావు. అప్పుడు అవస్థాత్రయం లేదు నీకు. గుర్తుపెట్టుకోవాలండి, నేను బ్రహ్మభావంలోనే ఉంటున్నానండి అని మీరు ఒకవేళ అనేట్టయితే మీకేముండకూడదు? అవస్థాత్రయం ఉండదు. అప్పుడు అంటే మెలకువ కళా నిద్ర వలన మీకే మార్పులు రావు, మీకే పరిణామం కలగదు. అసలు అవి వచ్చిపోయినాయనే సంగతి కూడా మీకు తెలియదు. మీరు ఎప్పుడూ ఊరకుంటారు, అంతే. సూర్యుని వలే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మనిష్ఠ అయిన వాడు ఎలా ఉంటాడండి? సూర్యప్రకాశమానంతో బ్రహ్మకళలతో ప్రకటిస్తూ ఉంటాడు. అలాంటి వాడు నిత్యుడు, వాడు సత్యం. ఏకం సద్ బ్రహ్మ. వాడు ఎప్పుడు ఏకస్వరూపుడే. ఒక వజ్రాన్ని పట్టుకెళ్ళి ఎక్కడన్నా పడేయండి మీరు, అది ఎప్పుడు ఏమిటి? వజ్రమే. ఇక తర్వాత పరిణామం లేదు దానికి. అదే ఆఖరి పరిణామ దశ. అయితే ఇదే భస్మం అయిపోతుంది. వజ్రం కూడా భస్మం చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా సరే, మీరు నిన్న కూడా చెప్పా, పంచ వివేకాలలో నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ, సదసత్, దృగ్దృశ్యములు, వీటిని బాగా విచారించి వివేకం పొందినటువంటి వాడే వాక్యవృత్తికి అర్హుడు. ద్రష్ట నేనని నిర్ణయమైన వాడే వాక్యవృత్తికి అర్హుడు. ఈశ్వర హంస అనుభవం వచ్చినటువంటి వాడే వాక్యవృత్తికి అర్హుడు. ఈ అర్హతలు మీకు లేవనుకోండి, మీరెంత బుర్ర బదలు కొట్టుకున్నా ఆ బ్రహ్మభావం నిలబడదు. ఎందుకని? ఆ కెపాసిటీ లేదు మనకు. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా మనం నిత్య జీవితంలో ఈ అనుసరణ గమనించుకోవాలట. గురుర్వాచ ఘటద్రష్ట ఘటాద్భిన్న సర్వధా న ఘటో యథా దేహాద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ. ఒక గొప్ప సూత్రాన్ని చెబుతున్నారండి. ఏమండి, ఓ కొండగారు ఉన్నారు, ఆ కొండగారిని చూచేవారున్నారు. కొండ నువ్వంటావా, చూచేవాడు నువ్వంటావా అని అడుగుతున్నారు. కొండే నేనన్నట్ట. అప్పుడేమైంది? ద్రష్ట అన్నది పోయింది, దృశ్యంలో కలిసిపోయింది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా దృశ్యము, ద్రష్ట, ఈ రెండింటి యొక్క సమ్మేళనం చేత జరుగుతుంది. అర్థమైందండి? మీ సంసారం మీకు దృశ్యం, మీ ఇల్లు మీకు దృశ్యం, మీ కుటుంబం మీకు దృశ్యం, మీ భర్త గారు మీకు దృశ్యం, మీ పిల్లలు మీకు దృశ్యం, మీ పక్కింటి వాడు మీకు దృశ్యం, మీ ఎదురింటి వాడు మీకు దృశ్యం, మీ మార్కెట్ మీకు దృశ్యం, మీ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ మీకు దృశ్యాలే. మీ శరీరం ఎప్పుడు? ఆ శరీరం కొండ నేను చూసేవాడిని. మీ ప్రాణం తెలియదుగా మీకు? తెలియదు మీకు, ఇంకా అంటున్నారు అంతే. తెలిసి అన్నవాడు వేరు, తెలియక అన్నవాడు వేరు. తెలిసి అనాలంటే ప్రాణలయం తెలియాలి. మీ ప్రాణలయం తెలియదుగా. ప్రాణం ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, దాని లయస్థానం తెలియదు. తెలిస్తే అప్పుడు నువ్వు ద్రష్టే. మనస్సు, మీరు మనస్సేనా? కాదంటున్నావు. ఎలా కాదు? తెలియదు నీకు, ఎలాగో తెలియదు. అర్థమైందండి? ఎప్పుడు తెలుస్తుంది? ఒక కొండని ఒక చూసేవాడు ఎలా అయితే వేరుగా చూస్తున్నాడో అలా వీటికి నువ్వు వేరై చూడటం వస్తే, అర్థమైందండి? లేకపోతే ఏమైపోతావు? అందులో కలిసిపోతావు, దృశ్యంలో కలిసిపోతావు. కాబట్టి సాధన ఏం చేయాలయ్యా? ఎందుకు 3 గంటలు చేయాలండి? ఎందుకు 6 గంటలు చేయాలండి? ఎందుకు 4 సంధ్యల్లో చేయాలండి? ఎందుకు 12 గంటలు చేయాలండి? ఆత్మ సాక్షాత్కారం కావాలంటే 24 గంటలు చేయాలి.
సమాధి నిష్ట 24 గంటలు ఉండాలి, వాడికి కలుగుతుంది ఆత్మసాక్షాత్కారం. మనం ఏమనుకుంటున్నాం, చాలా రెప్పపాట్లో వచ్చేస్తుంది. వస్తుంది, సిద్ధి దశలో కలిగేది మాత్రం రెప్పపాట్లోనే, సాధన దశలో కాదు. అర్థమైందండి? అందుకని వరుస క్రమంలో చెప్తున్నారు. నువ్వు మొట్టమొదటి ఎక్కడ స్థిరంగా ఉండాలి? ద్రష్టగా స్థిరంగా ఉండాలి, దృశ్యంలో కలిసిపోకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అంటే నన్ను మిమ్మల్ని మననం గ్రూపులన్నింటిలో నన్ను చేర్చమన్నానండి. చూస్తూ ఉంటాను, నేను గమనిస్తూనే ఉంటాను. అందులో ఎంతమంది జాయిన్ అవుతున్నారో, ఎంతమంది వెళ్ళిపోతున్నారో, ఎవరు ఏ కారణాలు చెప్తున్నారో. ఇవాళ వీలు కావట్లేదండి, రేపు వీలు కాదండి, ఈ వారం అంతా వీలు కాదండి, వచ్చే నెల చేరతానండి, ఈ నెల అంతా పనికిరాదండి. అప్పుడు ఏమైపోయినట్టు? మనం ఎందులో కలిసిపోతున్నట్టు? అప్పుడు ద్రష్టగా లేవు. అప్పుడు ఆత్మబోధ విన్నా వినకపోయినా వచ్చే ప్రయోజనం ఏమి లేదుగా. కాబట్టి నిత్య జీవితంలో మీరు దానికి ప్రాధాన్యత గనక ఇవ్వకపోయినట్లయితే, మీరు దాన్ని అప్రధానంగా గనక తీరిక ఉన్నప్పుడు చూద్దామనుకునే వాళ్ళకి ఈ మార్గం పనికిరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? జ్ఞాన మార్గం ఎవరికి పనికిరాదండి? తీరిక అయినప్పుడు చూద్దామన్న వాళ్ళకి జ్ఞాన మార్గం పనికిరాదు. వాళ్ళు చక్కగా సత్కర్మ ఆచరించి, చక్కగా స్తోత్ర పాఠాలు చేసి, ఆరాధనలు చేసి, పూజలు చేసి, పునస్కారాలు చేసి, సత్కర్మలు చేసి, పుణ్యం సంపాదించి ఉత్తమ లోకాలను సంపాదించుకోవచ్చు. అంతేగాని ముక్తి మోక్షం కావాలని ఉన్నవాళ్ళు ఆత్మజ్ఞానం లేకుండా పొందలేరు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలి అంటే పార్ట్ టైం డివోషన్ పనికిరాదు, ఫుల్ టైం డివోషన్, డెడికేషన్, దానికోసమే జీవించాలి, లేకపోతే వీలు కాదు. ఆ మాట ఇందులో ఉంది, అందుకని ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. కొండను చూచువాడు కొండ కన్నా వేరైనట్లు దేహద్రష్ట కూడా దేహము కాదు కనుక శరీరమునకు సాక్షినకు నేను శరీరమును కాను అని గ్రహించము. కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి ఈ కొండలన్నీ నువ్వేనా అని అడిగామనుకోండి, ఏమంటాడు? కొండలు నేను కాదు అని నిర్ణయం ఏం చెప్తాడండి? కొండలు నేను కాదు, అంతేనా కదా? ఈ కొండలు ఎవరివి అని అడిగాం. అప్పుడేం చేశాడు? నాదన్నాడా? అయిపోయి గోవింద నారాయణ ఇందులో కలిసిపోయాడు. ఇప్పుడు దృశ్యంలో కలిసిపోయాడు. మీరు కూడా ఏం చేస్తున్నారు? మీ ఇంటికి వెళ్ళగానే నా చీరలు, నా నగలు, నా వస్తువులు, నా గరిటె కనబడలేదండి బాబు, అంతే. ఇంకా ఆవిడ ఆ గరిటె కోసం వెతుకుతూనే ఉంటుంది. గరిటె కనబడితేనే వంట చేస్తుంది, లేకపోతే చేయదు. ఇలాగా దేనికి అటాచ్ అయిపోతున్నావు? దృశ్యాన్ని. నువ్వు ద్రష్టవి కదా, అది కనబడకపోతే ఇప్పుడు ఏం బ్రహ్మాండం బద్దలైంది? ఆహా, బ్రహ్మాండమును దృశ్యముగా చూడగలిగిన వాడెవడు వాడు బ్రహ్మనిష్ఠుడు. గిన్నె గరిట దగ్గర చూస్తే సరిపోదు, ఎక్కడ చూడగలగాలి? బ్రహ్మాండమును కొండనుకోవాలి. ఇప్పుడు బ్రహ్మభావం అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మాండమే ఒక కొండ, బ్రహ్మ పదార్థం మట్టి. అక్కడ కుమ్మరివాడెవడు? బ్రహ్మము, కుటస్థుడు, పరమాత్మ. అక్కడ నిలబడాలి అంటే బ్రహ్మాండమును దృశ్యంగా చూడాలి, అక్కడ ద్రష్టగా నిలబడగలగాలి. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడలేకపోతున్నాం? బ్రహ్మభావం అంటే ఎక్కడ నిలబడాలి? అర్థమైందండి? కొండ పగలేసామండి, అయ్యో నా కొండ పగిలిపోయింది అని దుఃఖం వచ్చిందా రాలేదా? వస్తుందా రావట్లేదా? వస్తే ఏమయ్యావు? జీవభావమే. అర్థమైందండి? మీ వాళ్ళు ఎవరో పోతే దుఃఖిస్తే రేపొద్దున నువ్వే పోతే దుఃఖించవా? గ్యారంటీగా 10 రెట్లు దుఃఖిస్తావు. ఎందుకని? నా వాళ్ళు అన్న వాళ్ళు నీకంటే వేరైన వాళ్లేగా. వాళ్ళు ఎవరో పోయారండి, నీ వాళ్లే, కానీ వాళ్ళు నీకంటే వేరేనా కాదా? వేరే. వాళ్ళు పోతేనే ఏడుస్తున్నామండి, దుఃఖం కలిగిందండి. నువ్వు పోతే ఈ కొండే బయలుదేశాం, పడేవా? అడ్డే పెట్టుకుంటావా? కల్పాంతం దాకా అడ్డే పెట్టుకుంటావా? ఇదే కొండని ఎట్లా అడ్డే పెట్టుకుంటావు? అందుకని మన వాళ్ళు ఏమన్నారు? పాత కొండ పనికి రాదు. తెలుసా మీకు ఈ సామెత? పాత కొండ పనికి రాదండి, ప్రతి సంవత్సరం కొత్త కొండ తెచ్చుకోవాల్సిందే. అంతేగాని కొండ బాగానే ఉంది కదండి, నీళ్లు చల్లబడుతున్నాయి కదండి అని పాత కొండ వాడరాదు. ఎందుకనిట? జ్ఞానానికి పనికిరాదు. ఇది పాత కొండ కొత్త కొండ, పాత కొండ కొత్త కొండ, పాత కొండ కొత్త కొండ,
ఎలా చెప్పగలవు? మానవ, నువ్వు కొత్తవాడివి కాదు, పాతవాడివిరా బాబు. మరి ఈ పాత కొండ నమ్ముకుంటావే, అర్థమైందండి? ఇది పాత కొండ కానీ కొత్త కొండ కాదురా బాబు, కాబట్టి ఎప్పటికైనా పారేయవలసిందే. ఎన్నేళ్ళు అయిపోయింది తెచ్చుకుని? అయిపోయింది 50, 60, 70, 80 సంవత్సరానికే పారేయాలట. అంటే ఎప్పుడు జ్ఞానం కలగాలట? పుట్టిన రోజులలో మొట్టమొదటి సంవత్సరం మాత్రమే పుట్టినరోజు జరపాలి తల్లిదండ్రులు, మిగిలిన తర్వాత జరపకూడదు. ఎందుకనయ్యా అంటే వాడి పూర్వజన్మ సంస్కారం చేత మొదటి సంవత్సరానికల్లా ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ సందర్భం అందుకని 1 సంవత్సరానికే జ్ఞానం వస్తుందని ఆ పుట్టినరోజును జరపమన్నారు. అలా ఎవరికైతే జ్ఞానం మేల్కొందో వాడు సరైన వాడు. ఎందుకని వాడికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాత కొండతో పని లేదు. 1 సంవత్సరానికే నేను కొండ కంటే వేరై ఉన్నాను, దృశ్యము కాదు, నేను ద్రష్టను అని తెలియజెప్పడం పుట్టినరోజు చేయడం. అది పుట్టినరోజు చేయడం అంటే. జన్మదిన వేడుక అంటే నాయనా నువ్వు దృశ్యమున కంటే వేరైన వాడవు, ద్రష్టవు అని గుర్తు చేయదు. అర్థమైందండి? ఈ శరీరం కొండ లాంటిది, నీవెవరు? ద్రష్ట. ఘట ద్రష్టా ఘటాత్ భిన్న సర్వదా న ఘటో యథా దేహాద్రష్టా తథా దేహో నాహమిత్యవధారయ. నాహం అనే బీజం ఇక్కడ వేసాడండి. అంటే నాహం అనే బీజం ఎక్కడితో ప్రారంభమవుతుంది? ద్రష్టగా నిలబడడంతో ప్రారంభమవుతుంది. దృక్ నిర్ణయంతో స్థిరపడుతుంది, దృగ్రహితంతో ధృవీకరించబడుతుంది. అప్పటిదాకా సోహం. ఇక్కడ దాకా ఎవరండి? సోహం అంటూ వెళతాడు. హంస అంటే అదే. ఆ హంస మంత్రంతో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు? జీవభావం నుంచి 5 వివేకాలు సంపాదించుకొని ద్రష్టగా నిలబడేంత వరకు సోహమే. కానీ ద్రష్టగా నిలబడంగానే పై స్థాయికి సంబంధించిన పరమనకు సంబంధించిన విత్తనం ఇందులో నాహం అనే విత్తనం వేశాడు. నాహమిత్యవధారయ. ఏవమింద్రియ దృగ్నాహమింద్రియాణీతి నాశ్చిను మనోబుద్ధిస్తథా ప్రాణో నాహమిత్యవధారయ. వెంటనే మళ్ళా చెప్తున్నాడండి, శరీరం ఒకటి కొండంటే సరిపోతుందా? ఆ ప్రాణం కూడా కొండే కాదా? ఒక బెలూన్ అండి, గాలి ఊదాం అంతేనా కాదా? దానికి 9 చిల్లులు పెట్టండి, ఎంతసేపు ఉంటుందంటారు గాలి? మరి పరమాత్మ ఈ బెలూన్కి 9 చిల్లులు పెట్టాడుగా, గాలి ఊతున్నాంగా. రోజుకి 25,000 సార్లు గాలి ఊతున్నాం, అవునా కాదా? మరి మీరు సమాజ నిష్టలో ఉన్నప్పుడు ఎన్ని శ్వాసలు జరుగుతున్నట్టు? కొంతమంది ఇక్కడ కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మీరు కళ్ళు మూసుకుని కూర్చున్న వాళ్ళందరూ గమనించే దేన్ని? మీ ప్రాణాన్ని. అది మీకు ఎన్నిసార్లు జరుగుతున్నట్టు? మీరు 25,000 శ్వాసలతో జరుగుతున్నట్ట, 21,600తో జరుగుతున్నట్ట, జీవభావంతో కూడిన జీవహంసలను ఆపివేసి ఈశ్వర హంసలైన 3,400తో సర్దుకున్నట్ట, ఆ 3,400లో వెనక్కి తీసుకున్న సహస్రార మధ్యలో ఇందాక ఎవరు అంటున్నారు ఇక్కడున్నానని, ఇక్కడున్నానన్న వాళ్ళందరూ 1000 శ్వాసలతో సర్దుకోగలుగుతారు. తెలివి లేనివాడు 25,000 శ్వాసలు జరుగుతూ ఉంటాయి. మరి నేను సహస్రారంలో ఉంటున్నానన్న వాడికి జరిగేది ఏంటండి? 1000. ఆ సహస్రార దళ మధ్యంలో ఉన్న దుద్దు మీద కూర్చుంటే 100 సరిపోతాయి, 100 శ్వాసలే సరిపోతాయి, మిగిలిన అక్కర్లేదు. 24,900 అవసరం లేదు. మరి అవసరం లేని దశకి చేరుకున్నారా? అప్పుడు కదా మీకు సమాధినిష్ట, నిర్వికల్ప సమాధినిష్టకు చేరుకోగలిగేది. ఆ సహస్రార పద్మ మధ్యమందున్న, కర్ణికా మధ్యమందున్న బిందు మధ్యంలో చేరినప్పుడు మీకు నిర్వికల్ప సమాధి అనుభూతం అవుతుంది. అప్పటిదాకా అనుభూతం కాదు. అంటే కేవలం ఒక 24 గంటల మొత్తాన్ని 100 శ్వాసలతో మీరు సర్దుకోగలిగిన నాడు మీకు నిర్వికల్ప సమాధి నిష్ట కుదురుతుంది. అంటే మహర్షులు ఎంత స్పష్టంగా సమాధి నిర్ణయాన్ని మనకు అందించారు. అందుకు చక్ర విధానం గురించి చెప్పేది, అంతేగాని అటు ఇటు బొమ్మని కాదు. కనబడ్డ చక్రాలమ్మడంతా అటు ఇటు బొమ్మని కాదు, కనబడ్డ లోకాలన్నీ తిరిగిదమ్మని అంతకంటే కాదు. కాబట్టి ఇవన్నీ ఏంటింతకి? ఇవన్నీ కొండలే. మూలాధారం ఒక కొండ, స్వాధిష్టానం ఒక కొండ, మణిపూరకం ఒక కొండ, అనాహతం ఒక కొండ,
విశుద్ధం ఒక కొండ, ఆజ్ఞ ఒక కొండ, సహస్రారం కూడా ఒక కొండే. నువ్వెవరు? ద్రష్ట. అలా వేరుగా ఉండి చూడగలిగిన వాడెవడు? వాడే నాహమిత్యవధారయ. ధారణ చేయమంటున్నాం కదా, అష్టాంగ యోగంలో ధారణ అనేది ఉందండి. అది జ్ఞానాష్టాంగ యోగంలోకి శంకర భగవత్పాదులు మార్చినప్పుడు ఏం చేశారంటే ఇక్కడికి తీసుకొచ్చారు. నాహమిత్యవధారయ, ఇది నేను కాదు అని ధారణ చెయ్యి. అందుకని పంచదశాంగ యోగం 15 అంగాలు చెప్పారండి. యోగ సూత్రాల ప్రకారం 8 చెప్తే బ్రహ్మసూత్రాల ప్రకారం 15 అంగాలు చెప్పారండి. ఇది ఆల్రెడీ మీకు అపరోక్షానుభూతిలో వివరించాను, కావాలన్న వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ ధారణ ఏం చేయాలట? జ్ఞాన మార్గంలో నాహమిత్యవధారయ, అది నేను కాదు. నేను లేననటంలా ఇంకా అది నేను కాదంటున్నాడు. అంతే. ఆ అది నేను కాదన్న దగ్గర అది దగ్గర ఏదైనా పెట్టచ్చు. శరీరాన్ని పెట్టచ్చు, ప్రాణాన్ని పెట్టచ్చు, మనసుని పెట్టచ్చు, బుద్ధిని పెట్టచ్చు, పిండాండాన్ని పెట్టచ్చు, బ్రహ్మాండాన్ని పెట్టచ్చు. ఎందుకని ఇది పంచీకరించబడింది, అది పంచీకరించబడింది. ఇది 5×5 = 25, అది 5×5 = 25. మరి ద్రష్ట 26. ద్రష్ట ఎవరండి? 26. పిండాండం దగ్గర చెప్పినా 26, బ్రహ్మాండం దగ్గర చెప్పినా 26. అందుకని వాడెవడు? అపంచీకృతుడు. ఇప్పుడు పంచీకరించబడల. అర్థమైందండి? పంచీకరించబడితే ఎందులోకి వచ్చేస్తాడు? దృశ్యంలోకి వచ్చేస్తాడు, కొండలోకి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? తల్లి గర్భం అనే కొండ నుంచి వచ్చి మరల తల్లి గర్భాన్ని వెతుక్కుంటూ పోతున్నాడట. అంతేనట జీవితం. ఏమిటయ్యా జీవితం అంటే? తల్లి గర్భం అనే కొండలో పుట్టాడట. మీ తల్లి గర్భం కొండ కాదా? చూసుకుంటూ కావాల్సి వస్తుంది. ఓ కొండ కావాలంటే చూసుకోండి. అందుకే వ్యాసుడు గాంధారి గర్భం నుంచి వచ్చిన వాటిని పట్టుకెళ్ళి నేతి కొండల్లో పెట్టి పెంచి పోషించింది. మన టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా కొండల ఆకారంలోనే ఉన్నాయి, చూసుకొని కావాల్సి వస్తుంది. విజ్ఞాన శాస్త్రం కూడా దాన్ని అలాగే తయారు చేసి మీ గర్భాశయం ఎలా ఉంటుందో అదే మోడల్లోనే తయారు చేసి. అర్థమైందండి? మరి ఇప్పుడు ఏ కొండలోంచి వచ్చాడా? తల్లి గర్భం అనే కొండలోంచి వచ్చాడు. ద్రోణుడు అని ఒక ఆయన ఉన్నాడు మహాభారతంలో. ద్రోణం అంటే ఏమిటి? కొండ. కొండలో పుట్టాడు ఆయన. కొండలో పుట్టడం ఏమిటి? కొండలో పుట్టడం అంటే అర్థం ఏమిటి? అప్పుడే టెస్ట్ ట్యూబ్ బేబీని కలిగించారు వాళ్ళు. అర్థమైందండి? ఆనాటి విజ్ఞానంలో వాళ్ళకి ఆ శక్తి ఉంది. అర్థమైందండి? IVF ప్రయోగించి ఆ IVF ద్వారా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా తల్లి తండ్రి గర్భంలో ఉన్నటువంటి వీర్యాన్ని శ్రవణితాన్ని తీసుకుని ఒక కొండలో ఫలదీకరించి కొండలోనే శిశువుని పెంచి ద్రోణుడు అలా పుట్టేట్టు చేశాడు. ఫస్ట్ టెస్ట్ బేబీ ఇప్పుడు కాదు, అప్పుడు పుట్టాడు. కొండలో పుట్టితీవి కదయ్యా అని దుర్యోధనుడు ఎద్దేవజ కూడా చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు నీ తల్లిదండ్రి ఎవరు అంటాడు? నీ తల్లిదండ్రి ఎవరు? మీరేదో చెప్పుకున్న తల్లిదండ్రి కాదు. అర్థమైందండి? ఎందుకని? వాళ్ళు స్థూల శరీరానికి మాత్రమే వాళ్ళు నిమిత్త కారణం. ఏం కారణం? పైగా వాళ్ళు నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సర్వకారణం కాదు. అర్థమైందండి? ఈ శరీరం కలగడానికి 3 కారణాలు ఉన్నాయి. నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సర్వకారణం. సర్వకారణం ఈశ్వరం. వాడు లేకపోతే ఈ నిమిత్త కారణం ఉపాదాన కారణం సృష్టి చేయలేవు. అర్థమైందండి? బాగా గుర్తుపెట్టుకోవాలండి. సంతానం లేని వాళ్ళకి ఏం శక్తి లేదయ్యా అంటే సర్వకారణం లేదు, ఈశ్వరానుగ్రహం లేదు, రుణం లేదు. వాడికి హాయిగా ప్రశాంతంగా జీవించేస్తాడు. సంతానం లేని వాడికి గొడవ లేదు. ఎందుకని? వాడెవడికి రుణం లేదు. రుణం ఉంటేనే వాడు పిల్లలుగా పుడతారు. ఆ రుణం మనం తీర్చుకోవడం, వాడు తీర్చుకోవడం, ఇటో తర్వాత తేలిపోదు. కాబట్టి మానవ జీవితం అంతా ఏమిటయ్యా? తల్లి గర్భం అనే కొండలో పుట్టి మరో తల్లి గర్భం అనే కొండని వెతుక్కుంటూ పోతున్నాడు. ఒక కొండ నుంచి మరొక కొండకి చేసే ప్రయాణమే జీవితం. వేరే ఇంకేమి లేదు. మనం మాత్రం జీవితం అంటే ఎన్ని విశేషాలు చెప్తున్నామండి. అబ్బో ఎన్ని విశేషాలు, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా. కానీ అవన్నీ ఏవి కూడా సత్యం కాదు. అవన్నీ జీవభావంతో ఆడినటువంటి నటనలు, కళలు, కథలు. ఏమిటండి అవి? ఇంతకీ నటన, కళ, కథ. అన్ని కథలు కంచికి చేరవలసిందే, అన్ని కళలు కరిగిపోవలసినదే, అన్ని నటనలు శుభం కాటు పడాల్సిందే. నటన ఎంతసేపు ఆడతావు? చివరికి ఎప్పటికైనా దియండి పడాల్సిందే. అంతేనా కాదా? కాబట్టి ఈ జీవితం అనేటటువంటి మధ్యలో చెప్పేటటువంటివి ఏవి
జీవభావంతో నువ్వు ప్రకటించేవి ఏవి కూడా సత్యం కాదు, అవన్నీ అనాత్మ. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా బ్రహ్మభావంతో గనక నువ్వు పరిశీలించినట్లయితే బ్రహ్మాండమును దృశ్యముగా చూడగలిగినటువంటి వాడికి బ్రహ్మాండాన్ని హస్తామలకం చేతిలో ఉసిరికాయ వల్ల చూస్తున్నట్ట ద్రష్ట. అర్థమైందండి? మనం దేని చూస్తున్నాం ఇప్పుడు? ఎవరో ఒకరి చేతిలో ఉసిరికాయ పెడితే చూస్తానంటే ప్రయోజనం లేదు, ఎవరు బెటరు. ఏ స్థాయికి ఎదగాలంటే సర్వవ్యాపక స్థితికి బ్రహ్మాండమే హస్తామలకమై తోచే ద్రష్టగా. ఏవమింద్రియ దృగ్నాహమింద్రియాణీతి నిశ్చిను మనోబుద్ధిస్తథా ప్రాణో నాహమిత్యవధారయ. ఈ రీతిగానే ఇంద్రియ ద్రష్టమగు నేను ఇంద్రియముల కంటే భిన్నమని తెలుసుకొనుము. ఇంద్రియం అంటే ఏమిటండి తెలుసా ఎవరికైనా మీకు? కన్ను ఇంద్రియమేనా కాదా? 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 సాంఖ్య విచారణ పూర్తిగా 0 మార్కులు వచ్చినాయి. కన్ను గోళకం. ఇంద్రియం ఎక్కడుంది? ఇంద్రియం ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇందులో ఉంది. ఆప్టిక్ నర్వ్ ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఎక్కడైతే నీ బ్రెయిన్ లో నీ మెదడులో ఆప్టిక్ నర్వ్ సెంటర్ ఉందే, ఆ ఆప్టిక్ నర్వ్ సెంటర్ ఇంద్రియం అంటున్నాడు. అర్థమైందండి? ఇదేమిటి? గోళకం. ఇది ఉంది, ఇది పనిచేయడం లేదు. ఏమయ్యాడప్పుడు వాడు? కళ్ళు ఉండి గుడ్డివాడే. కళ్ళు మామూలుగానే ఉన్నాయి కానీ చూసే శక్తి లేదు. అర్థమైందండి? ఇంద్రియ పాఠం అంతా ఇక్కడ ఉంటుంది. అర్థమైందండి? మానసిక వికలాంగుడికి ఎక్కడ దెబ్బ కొట్టేస్తుంది? హిప్పో క్యాంపస్ ఇక్కడ కొట్టేస్తుందండి. అర్థమైందండి? ఇక్కడ కొట్టేసి ఏమైపోతుందంటే ఇంక వాడికి ఇవన్నీ ఉన్నా కూడా ఏ లాభం లేదు. కాబట్టి ఇంద్రియాలని ఎక్కడున్నాయి? ఇందులో ఉన్నాయి. అర్థమైందండి? ఇక్కడ కనబడేవన్నీ గోళకాలే. అన్నీ ఏమిటాయా అంటే రామకృష్ణ బోధామృతంలో పరమహంస అంటాడు, ఏమీ లేదు కిటికీలు తలుపులు అంటాడు. శరీరం అనే ఇంటికి కిటికీలు తలుపులు అయ్యా బాబా అవన్నీ. మరేం నువ్వెక్కడున్నావు? నువ్వు అసలు అక్కడెక్కడ ఉన్నావయ్యా బాబు. నువ్వెవరు? బ్రహ్మానివి, పరమహంసవి. బ్రహ్మాండాన్ని హస్తామలకంగా చూడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి జ్ఞానం అన్నవాడు. దేనికో దీనికి లొంగిపోతావేమిటి? చింతకాయ పచ్చడి లేదండి ఇంతకాలం నుంచి, ఎన్నిసార్లు వచ్చాను ఇక్కడికి భోజనానికి, కానీ వీళ్ళు చింతకాయ పచ్చడి మాత్రం పెట్టలేదు. దేనికి తగులుకున్నాడు ఇప్పుడు? కనబడే ఆశ్రమం, జ్ఞానం వగేరా, మందిరం, గోళ గట్ట ఇదంతా పోయింది. ఏ ప్రాధాన్యత వహించింది ఇప్పుడు? చింతకాయ పచ్చడి ప్రాధాన్యత. అప్పుడు ఏమయ్యావు? ఏ భావంలోకి వచ్చేసావు? ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చావు? ఎంతసేపట్లో ఎక్కడో బ్రహ్మాండానికి ద్రష్టగా ఉన్న బ్రహ్మనిష్ఠుడు చింతకాయ పచ్చడి దగ్గరకు వచ్చేటప్పటికి సాంతం కిందకు వచ్చేసి. అర్థమైందండి? బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎంత పైకి వెళితే కింద పడితే అంత ఎక్కువ దెబ్బ తగులుతుంది. అందుకని ముందే కిందవన్నీ వదులుచుకోమని చెప్తున్నాం. ఎందుకు సాధన చేయాలయా అంటే మళ్ళా కిందకి తిరిగి చూడవలసిన అగత్యం రాకుండా ఉండాలి. నీకు చూస్తే చాలట. ఈ క్షణమాత్రేషు ఆ అన్యమైనటువంటి దాంతో అది నేనే అనిపిస్తుంది అంతే. తన చూపు ఇలా పడిందండి, పడంగానే ఏమనిపించింది? అయిపోయింది, గుర్తించేసేదాన్ని. పైకి వెళితే జ్ఞాన మార్గంలో గనక నీ జీవితం గనక ప్రయాణం సాగుతూ ఉంటే, పరిణామం వస్తే ఒక్కసారి గనక రెప్పపాటు చూపు గనక పక్కకు పడి అలా చూశాడా అంటే రెప్పపాట్లో అది అయిపోతుంది. వాడి సామర్థ్యం అది. కాబట్టి ద్రష్ట ఏ క్షణంలో కూడా దృశ్యంలోకి చేరకుండా ఉండాలి. అందుకని నాహమిత్యవధారయా సంఘాతోపి తథా నాహమిది దృశ్య విలక్షణం ద్రష్టారమనుమానేన నిపుణం సంప్రధారయా. అయిపోయిందండి. నాహం అవధారయ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్కి ఎక్కేసాము. ఇప్పుడు ఏమిటండి అది? సంప్రధారయ. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. తర్వాత చెప్పండి. సబీజ నిర్బీజ, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత, సంకల్ప నిర్వికల్ప. ఈ 6 సమాధులు జ్ఞాన సమాధులు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. జ్ఞానస్థితిలో షడ్విధ సమాధులు అంటే ఏమిటి? సబీజ నిర్బీజ, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత, సంకల్ప నిర్వికల్ప సమాధులు. ఈ 6
జ్ఞాన మార్గంలో సమాధి నిష్ట. అదేంటంటే అపరోక్షానుభూతిలో ఉంటుందండి ఇది. మీరు మళ్ళీ కావాలంటే అందులో రిఫర్ చేసుకోవచ్చు. నేను శరీరేంద్రియమనోబుద్ధ్యాది సంఘాతమును కాను అని గ్రహింపు. ఈ విధముగా దృశ్యము కన్నా విలక్షణముగు ద్రష్టను ఈ విషయము అనుమాన ప్రమాణముతో నిర్ధారించుకో. అనుమాన ప్రమాణం అంటే ఏమిటండి? అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? ఒక ఆయన బాగా ప్రయాణం చేస్తున్నట్ట, మధ్యలో అడవి వచ్చిందట, బాగా అలసిపోయాట. ఏం చేశాడు? అప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో ఆకలేసింది. ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటిది కల్పవృక్షం. ఎవరన్నా అన్నం పెడితే బాగుండు ఈ అడవిలో అనుకున్నాడు. వెంటనే ఏమైంది? అన్నం వచ్చేసి. కల్పవృక్షం కదా మరి అది. సరే, ఆకలి తీరిపోయింది, తినేసాడు. హాయిగా నిద్రపోదామనిపిస్తుంది, అలసిపోయాను, కాసేపు పడుకుని సాయంత్రం చూద్దాం వెళ్దాం అనుకున్నట్ట. కానీ నేల మీద ఎట్ట పడుకుంటాను, మట్టి మీద ఎట్ట పడుకుంటాను, మంచి మంచం పరుపు దుప్పటి ఉంటే బాగుండు అనుకున్నాడు. సరే, వెంటనే కల్పవృక్షం కదా అది ప్రత్యక్షం అయిపోయింది. ప్రత్యక్షం అయిపోయి ఇప్పుడు అవన్నీ ప్రత్యక్ష ప్రమాణమే కదా అన్నాడు. ఇంతలో వాళ్ళ మా ఆవిడ కూడా ఉంటే బాగుండు, సేవలు చేసేది హాయిగా అనుకున్నట్టు. వాళ్ళ ఆవిడ వచ్చేసి, వాళ్ళ ఆవిడ అంతవరకు కథ బాగానే ఉంది. ఈ వచ్చిన ఇంత అడవి లోపల నేను తలుచుకోగానే ఇప్పుడు ప్రత్యక్షమైంది బ్రహ్మరాక్షసేమో, మా ఆవిడ కాదేమో. ఆవిడ అసలు బ్రహ్మరాక్షసేని వీడిని గుడుకుని మింగేసింది. అక్కడతో పని. ఇది అనుమాన ప్రమాణం అంటే. ఇందులో చూడండి, ప్రతిదీ ఆయన సంకల్పమే, అవునా కదా? వేరే ఎవరి సంకల్పం కాదు. కాబట్టి బ్రహ్మాండం అంతా ఎవరి సంకల్పం? ఆ బ్రహ్మగారి సంకల్పమే. అర్థమైందండి? ఆ మాయాశక్తి ఎవరి సంకల్పం? బ్రహ్మగారి సంకల్పం. అందుకే అఘటిత ఘటన పటీయసి మాయ. మాయని కనపడం అంటే కుదరదు. ఈ అనుమాన ప్రమాణం గురించి ఎందుకు ఎత్తుకున్నారయ్యా అంటే, మాయావాదాన్ని గురించి విమర్శించే వాళ్ళకి అనుమాన ప్రమాణం సంగతి తెలియదు. అది జ్ఞానానికి పనికొస్తుందని తెలియదు. అది సందేహాలు అనుకుంటున్నాడు. సందేహాలు కాదు. ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి, ఏమంటే మీరు బాగా చాలా కాలం నుంచి ఏదో గురువు 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 అని పెడుతున్నారు కదా, కాస్త ఈ మాయనేదో నాకు చూపెట్టండి అని అడిగారు అనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తారు? ఎవరైనా మాయను చూపెట్టగలరా? చూపెట్టలేదు. ఎందుకని? లేదా ఎందుకని? ఈ సృష్టి కార్యం అంతా మాయదే. ఈ సృష్టి అనే పని జరుగుతుంది. సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలనే పంచబ్రహ్మల కార్యములు ఉన్నవే, అవన్నీ వాళ్ళు ఏ శక్తితో చేస్తున్నారు? ఆ మాయాశక్తితోటే. ఆ మాయాశక్తికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి అని పేరు. ఆ 5 శక్తులని ఉపయోగించుకొని ఈ పంచబ్రహ్మలు ఈ సృష్టి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. మరి వాళ్ళు మాయకు అతీతులు, మాయ వాళ్ళ అధీనంలో ఉంది. మరి ఇప్పుడు మాయ లేదన్నామా? అది లేకపోతే సృష్టి లేదు, త్రిగుణాలు లేకపోతే సృష్టి లేదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మరి ఎవరైనా 3 గుణాలు ఎత్తి చూడండి, నాకు చేతిలో వస్తువులాగా చూపెట్టండి అంటే చూపెట్టగలరా? హస్తామనకం వలే చేతిలో ఉసిరికాయలాగా పెట్టండి మాయనంటే పెట్టగలరా? మీరు పెట్టలేరు. కానీ మాయను ఎలా నిర్ధారించవచ్చు? అనుమాన ప్రమాణంతో నిర్ధారించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నీవు సంకల్ప స్థితి నుంచి నిర్వికల్ప స్థితికి పరిణామం చెందాలి అంటే ఈ అనుమాన ప్రమాణాన్ని వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రహ్మభావంలో నిలకడ చెందే వాళ్ళకే ఉపయోగపడుతుంది. అందుకని ఉపనిషత్తులకు షల్లింగ పద్ధతి, షట్ ప్రమాణ పద్ధతి అని వివరించేటప్పుడు ఆ విధానాన్ని వాడతాం. అవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే బ్రహ్మభావంలో నిలకడ చెందిన వాళ్ళకే ఉపయోగపడతాయి. దేహేంద్రియాదయో భావా హానా దివ్యా ప్రతిక్షమా యస్య సన్నిధి మాత్రేణ సోహమిత్యవధారయా. దేహ సాన్నిధ్యము వలన దేహేంద్రాదులు జన్మరాహిత్యము యోగ్యత పొందుతున్నవో అట్టి ఆత్మయే నేను అని తెలుసుకును. దేని సాన్నిధ్యము వలన? మనకి జన్మరాహిత్యం ఎవరికి కావాలి? ఇప్పుడు జీవుడికి కావాలా, దేవుడికి కావాలా? జన్మ బంధం ఎవరికైంది? జీవుడికా, దేవుడికా? ఎందుకని? ఎందుకని ఎందుకని బంధం అయింది? ఎందుకని? దేహాత్మ బుద్ధి వలన. దేనివల్ల అండి?
దేహాత్మ బుద్ధి వలన, శరీరమే నేను అనుకునేటువంటి అవిద్య వలన, అజ్ఞానం వలన, అహంకారం వలన, అవివేకం వలన. కాబట్టి ఈ దేహాదులన్నీ నేనే అనుకునేటటువంటి జీవుడికి ఎవరి సాన్నిధ్యం వలన జన్మరాహిత్యం సాధ్యమవుతుందట? ఎవరికైతే అసలు జన్మే లేదు వారి సాన్నిధ్యాన్ని పొందాడండి. అప్పుడేమైపోయినట్టు? నీ కూడా జన్మరాహిత్యం వచ్చేసి రాజుగారితో పాటు సమానంగా సింహాసనంలో కూర్చోవాలండి. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? రాజుగారిని పట్టుకోవాలా లేకపోతే ద్వారపాలకుని పట్టుకోవాలా? ద్వారపాలకుని పట్టుకుంటే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు పుణ్యకాలం అయిపోతుంది. అర్థమైందండి? కాబట్టి సరాసరి బ్రహ్మభావంలో ఉండగలిగేటటువంటి వాడు ఏం చేయాలట? సోహమిత్యవధారయా. సోహం అంటే అర్థం ఏమిటంటే ఆ పరమాత్మను నేనే, ఆ బ్రహ్మమును నేనే. అర్థమైందండి? అది ఆ ధారణ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పరమహంస స్థితికి చేరుకోగలుగుతారు. అన్నాపన్న వికార సన్నా యస్కాంతవదేవాయ బుద్ధ్యాదీంశాలయేత్ ప్రత్యక్ సోహమిత్యవధారయా. అయస్కాంతము ఏ మార్పు చెందగానే లోహాదులను ఆకర్షించు మాదిరిగా స్వయముగా ఆత్మ ఏ వికారములు పొందక బుద్ధ్యాదులను నడుపుతున్నదో అది నేనని గ్రహింపుము. ఇప్పుడు మనకు విషయాలు ఉన్నాయా లేవా? విషయాలు ఉన్నాయా లేవా? విషయాలు ఉన్నాయా లేవా? విషయాలు ఉన్నాయా లేవా? ఏ విషయాలు? అసలు విషయాలంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, 5 విషయాలు, పంచ విషయాత్మకం. అర్థమైందండి? విషయాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలట. అంతర్ముఖంలో వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటండి? విషయాలు నాకు ఉన్నాయా లేవా అనగానే చెవులు వినపడుతున్నాయా లేదా? పొద్దున కూడా చెప్పా, కళ్ళు మూసుకుని కూర్చోగానే కళ్ళు కనపడకపోవచ్చు బహిర్ముఖంలోకి, కానీ కళ్ళు చూడటం లేదంటావా? చూస్తున్నాయా? లోపల సినిమా తిరుగుతుందా తిరగడం లేదా? అక్కడ చూస్తున్నాడా లేదా? గోళకాన్ని వాడటంలే, కానీ ఇంద్రియాన్ని వాడుతున్నాడు. అర్థమైందండి? కళ్ళు తెరిచి బయటికి చూడలే, కళ్ళెదురకుండా ఎవరున్నారో చూడటంలే, కానీ లోపల సినిమా మాత్రం దృశ్యమే కదా. అది కాదా? ఆ దృగ్విషయం దృశ్యమే కదా. దృగ్విషయం ఎక్కడుంది? ఇప్పుడు బయట లేదు. ఎక్కడుంది? ఇక్కడ ఉంది, చిత్తవృత్తిలో ఉంది. కాబట్టి ఆ చిత్తవృత్తి ఏమిటి? దృశ్యం. నీవెవరు? ద్రష్ట. ఇందాక ఎక్కడ దాకా చెప్పాడు? మనోబుద్ధుల వరకే చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి చెప్తున్నాడు? ఏ విషయమైనా దృశ్యమే. ఎందుకని? అవన్నీ చిత్తవృత్తుల్లో భాగమే. నేను చెప్పా, వృత్తికి 2 భావాలు ఉన్నాయి. ఒక భావం ఏమిటి? జీవభావం. రెండో భావం ఏమిటి? బ్రహ్మభావం. అర్థమైందండి? ఆ వృత్తిని ఎవరైతే బ్రహ్మానుసంధానం అనే వాసనకి తగిలించారు, అప్పుడు ఏమైపోయింది? దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన క్షయమైపోతాయి, కరిగిపోతాయి, విరిగిపోతాయి, తరిగిపోతాయి, మరిగిపోతాయి, లేకుండా పోతాయి. అర్థమైందండి? ఎందుకని? బ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటి? అరుగదు, కరుగదు, విరుగదు, తరుగదు, మరుగదు. అర్థమైందండి? వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి. అరుగదు, కరుగదు, తరుగదు, విరుగదు, మరుగదు. బ్రహ్మమునకి ఇవి 5 లేవు. ఈ 5 పంచ విషయాలు. కొరగడం అంటే పొద్దున మొదలు పెడితే రాత్రి దాకా మన ఉద్యోగం అదే కదా, అంతేనా కాదా? కాబట్టి ఆ దాంతో ప్రారంభమైనటువంటి శబ్దాది విషయం, 1 వినటం, 2 మాట్లాడటం. ఇది బలహీనత, చాలా సూక్ష్మమైన బలహీనత. మీరు ఎవరు చెప్పింది వినకుండా ఉండాలి, ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ చేయాలా, ఇక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి? దీని రెంటికి సంబంధించిన ఇంద్రియం ఇక్కడ ఉంది, ఇందులో ఉందండి. అది ఎక్కడుందో తెలుసా మీకు ఎవరికైనా? ఎక్కడ దెబ్బ తగిలితే మోగవాడవుతాడు చెప్పండి? తలలో ఎక్కడ దెబ్బ తగిలితే మోగవాడవుతాడు? పక్షవాతం వస్తుంది తెలుసా మీకు? పక్షవాతం వచ్చినప్పుడు దేని దెబ్బ తగులుతుంది?
మన కపాలం మధ్యలో చిన్న పెసర గింజంత శనగ గింజంత గ్రంథి ఒకటి ఉందండి. ఆ గ్రంథికి దెబ్బ తగులుతుంది, అది కొట్టేస్తుంది. థాలమస్ మధ్యలో ఉంటుందండి అది. ఆ గ్రంథి కొట్టేస్తే ఫినిష్డ్. ఇది పోతుంది, ఇది పోతుంది, రెండు ఒకేసారి పోతాయి. అందుకని మన డాక్టర్లు భయపెడుతుంటారు, అసలే నీకు షుగర్ 350 అని తెలుసా, నీకు ఎప్పుడు పోతావో ఏమిటో, పోకపోయినా పక్షవాతం వస్తుందయ్యా బాబు. వాళ్ళు చెప్పే తప్పు కాదు, అది విజ్ఞాన శాస్త్రం, ఎప్పుడు మర్చిపోకూడదండి. ఏ శాస్త్రానికి విలువ తక్కువ చేయలేదు ఎప్పుడు కూడా. కానీ మీరు అది కాదన్నటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిత్తం కూడా ఏమిటంటే ఇప్పుడు అది కూడా ఒక కొండేనయ్యా, నువ్వెవరు? ద్రష్ట. ఆ చిత్తవృత్తులన్నీ ఏమిటి? దృశ్యములే. ఎందుకనిట? జనన మరణాలు చిత్తవృత్తుల్లో ఉన్నాయి. మన గొడవ అంతా ఏంటి ఇప్పుడు? మృత్యు అంటే భయం అండి బాబు. ఏ రాత్రి వచ్చేస్తుందో, ఎప్పుడు మీద పడిపోతుందో, వ్యాఘ్ర రూపంలో పొంచి ఉందట. అది వ్యాఘ్రం అంటే ఏంటండి? పులి. ఆ మరణం అనేది ఒక పులి వలె చెట్టు చాటున ఉందట. ఏ చెట్టు చాటున? ఏ చెట్టు చాటున? దేహం అనే చెట్టు చాటున ఉంది. అర్థమైందండి? ఏం చేస్తుంది? ఒక్కసారి మీదకు లంఘిస్తుంది. ఏం పట్టుకుంటుంది పులి? కంఠాన్ని పట్టుకుంటుంది. ఇంకెక్కడా దాడి చేయదండి అది, కాళ్ళు చేతులు పట్టుకోదు. సరాసరి పులి ఎక్కడ పట్టుకుంటుందండి? ఇక్కడ పట్టుకుంటుంది. ఇక్కడ పట్టుకోగానే ఏం ఆగిపోతుంది? ప్రాణం ఆగిపోతుంది. మేము మృత్యు ఒడిలోకి చేరిపోతాం. కాబట్టి ఆ మృత్యు అంటే మానవులందరికీ భయం, జీవులందరికీ భయమే. ఎందుకని? ఆ జనన మరణములు అనేది నీ చిత్తవృత్తి అనే కొండలోంచి వచ్చింది. నీవు ఆ కొండలో ఉన్నవు కానీ, కొండకు కానీ సాక్షివి కదా. అప్పుడు నీకు జననం ఎక్కడిది? ద్రష్టకు జననం లేదు. జననమే లేకపోతే మరణం కూడా లేదు. కాబట్టి ఎవరైతే చిత్వృత్తి సాక్షి, చిత్తవృత్తికి సాక్షి అయినటువంటి చిత్ సాక్షిణి అని అమ్మవారికి ఒక పేరుంది. వాడికి ఏం పేరుందండి? చిత్ సాక్షిణి. చిత్ అంటే ప్రకాశం, అదేనండి. చిత్ అంటే చైతన్యం, ప్రకాశం. ఆ ప్రకాశానికి ఆవిడ సాక్షి అట. సాక్షి అంటే వేరనేగా అర్థం. నీ సాక్ష్యం చెల్లాలండి. ఇద్దరు కొట్టుకున్నారండి, అందులో ఒకడు సాక్ష్యం చెబితే ఒప్పుకుంటావా? వాళ్ళిద్దరు కొట్టుకుంటే నేను చూశానండి అని ఒకడు వేరే మూడో వాడు వచ్చాడు. వాడి సాక్ష్యం చెల్లుతుందా చెల్లదా? ఇప్పుడు కోర్టుకు వెళ్ళారండి, ఎవరు సాక్ష్యం కావాలి? ఇప్పుడు ఇద్దరు అనుకుంటే వాళ్ళిద్దరు చెబితే సాక్ష్యం చెల్లదు. వీడు కొట్టాడన్నా వాడు కొట్టలేదన్నా ఏం చెప్పినా వాళ్ళిద్దరు సాక్ష్యం చెల్లదు. ఎవరు తెలుస్తుంది? ద్రష్ట. వేరుగా చూసిన వాడు ఒకడు ఉన్నాడు, అందులో ఇన్వాల్వ్ కానివాడు, సంబంధం లేనివాడు, అనుస్యూతం కానివాడు, వాడు సాక్షి. అర్థమైందండి? కాబట్టి అమ్మవారి పేరేమిటి? చిత్ సాక్షిణి, చైతన్యానికి సాక్షి. మనం అంతా అమ్మవారిని చైతన్య రూపిణి అని కొలిచేస్తున్నాం. మరి సాక్షావిడ ద్రష్ట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ద్రష్టగా ఉంటావో నీవే లలితా పరమేశ్వరి. నువ్వు ద్రష్టగా లేకపోతే ఆవిడ వేరే, నువ్వు వేరే, అంతే. అర్థమైందండి? సముద్రంలో పుట్టేటటువంటి బుడగలు ఒకటేనా వేరువేరా? సముద్రంలో పుట్టే అలలు, అలలలో వచ్చిన బుడగలు, బుడగలలో వచ్చిన నురుగు ఒకటేనా వేరువేరా? ఒకటేనా వేరువేరా? అబ్బా, అదేనండి. అదే సోహమిత్యవధారయ. ఆ సోహం అనే బ్రహ్మము సముద్రంగాను ఉంది, అలలుగాను ఉంది, బుడగలుగాను ఉంది, నురుగుగా కూడా ఉంది. అర్థమైందండి? కర్మ ఫలితం అంటే ఏంటంటే నురుగు, విషయాలంటే ఏమిటంటే బుడగలు, జీవుడు అంటే ఏమిటంటే అలలు, సముద్రం ఏమిటి? బ్రహ్మం. ఆ బ్రహ్మమే. కాకపోతే నీ దృష్టి అంతా దేని మీద పెట్టావన్న దాన్ని బట్టి నీ ద్రష్ట స్థాన నిర్ణయం అవుతుంది. కాబట్టి సదా నీవు ఎలా ఉండాలండి? ద్రష్టగానే ఉండాలి, పరమహంసగానే జీవించాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.